నమస్తే. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కబ్జాల పర్వంలో ఒక మనిషిని లేపేసి ఆ భూమిని కబ్జా చేయాలి అనుకున్న ఒక ప్రయత్నం ఇది. ఆ మనిషిని లేపలేకపోయాడు, మిస్ అయింది, ఫైరింగ్ మిస్ అయింది, కానీ భూమిని మాత్రం కబ్జా చేయగలిగాడు, తన హోల్డ్లో పెట్టుకోగలిగాడు. అసలు ఏం జరిగింది? ఇది కేసు ఎక్కడిది? ఇది ఎప్పుడో 1984లో అగ్రిమెంట్ చేసుకున్న భూమి. ఆ బాధిత వ్యక్తి, నా ముందు కూర్చున్న వ్యక్తి. సో దాని తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ అనమాట, 40 సంవత్సరాల వ్యవహారం ఇది. 1998లో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఎంటర్ అయ్యిండు. అట్లా ఈ ల్యాండ్ని కబ్జా చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఆయన ఆ మాఫియా కనుసన్నల్లో ఆ భూమి ఉన్నది, బ్లూ షీట్ల మధ్య. 2012 ఆ సమయంలో ఈ నా ముందు కూర్చున్న ఈ వ్యక్తిని, అమరేందర్ రెడ్డి అనే ఈ ఒక బిజినెస్ మ్యాన్ని చంపడానికి ప్రయత్నం చేసినారు. సో అది స్టోరీ వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఆ రోజు? అప్పట్లో ఒక సెన్సేషనల్ వార్త కూడా ఇది. ఐ థింక్ నేను అనుకోవడం 2012 ఆ సమయంలో పేపర్స్లో కూడా ఈ వార్త వచ్చింది. రాజీకి వస్తావా చస్తావా అని. రాజీకి వస్తావా చస్తావా అని ఆయన మీద అటాక్ చేసినారు. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొచ్చిర్రు, మీడియా ముందు ప్రవేశపెట్టిర్రు. తర్వాత ఏదో కేసులో మొత్తానికి అందరు ఇన్వాల్వ్ అయినారు, పెద్దలు ఇన్వాల్వ్ అయినారు, కేసుని ఏదో హషప్ చేసే ప్రయత్నం చేసిర్రు. జరిగింది మాత్రం వాస్తవం. మరి ఎట్లా జరిగింది ఇది అంటే, ఇగో సిపిఐ మావోయిస్ట్ అనే లెటర్ ప్యాడ్ను ఉపయోగించి నా ముందు కూర్చున్న ఈ అమరేందర్ రెడ్డి గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఫస్ట్ బెదిరింపులు, ఆ తర్వాత అటాకే. డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఒక చెట్టు పైన రాత్రంతా స్టే చేసి 3 నెలలుగా రెక్కి చేసి ఆ ఫ్యామిలీని లేపడానికి ప్రయత్నం చేశారు. మరి ఇది నిజమా కాదా? అసలు నిజంగానే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఏం సంబంధం అని మీరు అనుకోవచ్చు. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అఫిడవిట్ ఇది. ఈ అఫిడవిట్లో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఏ ఇయర్ అఫిడవిట్ ఇది? 2018 అఫిడవిట్ ఇది. ఈ అఫిడవిట్లో ఆయన చాలా క్లియర్గా, అంటే చార్ట్ షీట్లో ఆయన పేరు ఉంటుంది, చాలా క్లియర్గా ఈ కేసుని పెడతాడు. బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ అఫెన్స్. దెర్ ఆర్ సివిల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ కంప్లైనెంట్ అండ్ ఎయిట్ అదర్స్. కంప్లైనెంట్ ఎవరు? నా ముందు కూర్చున్న అమరేందర్ రెడ్డి గారు. అండ్ 8 others. ఇట్ వాజ్ కంప్లైంట్ దట్ దోస్ 8 people గాన్ టు కంప్లైనెంట్ రెసిడెన్స్. అమరేందర్ రెడ్డి ఇంటికి పోయారు అండ్ అటాక్డ్ కంప్లైనెంట్స్ సన్ అయ్యప్పరెడ్డి. అయ్యప్పరెడ్డి అంటే అమరేందర్ రెడ్డి గారి కొడుకు అనమాట. సో ఇది ముత్తిరెడ్డి యాదగిరెడ్డి తన అఫిడవిట్లో కూడా పెట్టిండు. ఎట్లా స్టార్ట్ అయింది ఇది అంటే, ఇగో మావోయిస్టు పార్టీ పేరుతో ఒక ఫేక్ ఈ లెటర్ ప్యాడ్ మీద మాజీ మావోయిస్టు సూర్యమఠ ఆయన పేరు, ఆయన ఇప్పుడు లేనట్టు ఎన్కౌంటర్లో చనిపోయింది అనుకుంటా. సో ఆయన పేరుతో వచ్చినటువంటి లెటర్ ఇది. శ్రీత గౌరవనీయులైన భరత్ చందారెడ్డి ఎవరు? మా బామ్మర్ది గారు. మీ బామ్మర్ది గారికి. జనార్దన్ రెడ్డి గారు అల్లుడు. జనార్దన్ రెడ్డి గారు అంటే ఎమ్మెల్యే జన్నారం, 35 years ఎమ్మెల్యే ఫ్రమ్ మహబూబాబాద్ కాన్స్టిట్యూన్సీ. మహబూబాబాద్ నుంచి 35 years ఎమ్మెల్యేగా ఉన్న జనార్దన్ రెడ్డి గారి అల్లుడు అనమాట. సన్ భరత్ చంద్రారెడ్డి గారికి సిపిఐ మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ కమిటీ మెంబర్ సూర్యం అన్న లాల్ సలాం అన్న, గతంలో తమరితో సిపిఐ మావోయిస్టు పార్టీ వాళ్ళు మాట్లాడారు, అయినా మీలో ఎటువంటి స్పందన లేదు. మీతో సంప్రదింపులు జరిపిన సిమ్లు పనిచేయకుండా చేశారు. సైనిక్పురిలో ఉన్న 10 ఎకరాల 11 గుంటల స్థలం మీరు గతంలో కేసు పెట్టారు. ప్రస్తుతం అది కోర్టు కేసులో ఉంది. మీరు తక్షణమే కేసు ఉపసంహరణ చేసుకోవాలి. లేని పక్షంలో మీ మీద సెంట్రల్ కమిటీ నుంచి అన్ని బాధ్యతలు మాకు అప్పగించారు. మీరు వారం రోజుల్లోగా దీన్ని తేల్చకపోతే మీ కుటుంబ సభ్యులపై చర్య విపరీత స్థాయిలో ఉంటుంది. మేము ఇన్ని రోజులు మీ మీద చర్య తీసుకోకపోవడానికి కారణం మీ నాన్నగారు మాకు చేసిన సహాయ సహకారాలు. మా అమరవీరులైనటువంటి కామ్రేడ్స్ చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్ మరియు పటేల్ సుధాకర్ రెడ్డి అలియాస్ టెక్కు రమణ గారులకు మంచి మిత్రుడు ఆయన. మీ ప్రవర్తన మాత్రం బాగాలేదు. మీరు మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. అలా లేని పక్షాన మీ పైన ప్రెస్ మీట్ పెట్టి మీ మీద జీవితంలో బయటకి రాలేని విధంగా స్టేట్మెంట్ ఇచ్చి మా సెంట్రల్ కమిటీ ఆదేశాలకు అనుగుణంగా చేయాల్సి వస్తుంది. ఫేక్ లెటర్ ఇది. మావోయిస్టులకు ఏం సంబంధం లేదు యాక్చువల్గా ఈ లెటర్. అంటే ఈ దుర్మార్గులు వీళ్ళంతా కలిసి మావోయిస్టుల పేరుతో బెదిరించడానికి ప్రయత్నం చేసినారు. మేము మీకు పంపే హెచ్చరిక సిటీలో ఉన్న మా యాక్షన్ టీంకి యాక్షన్ టీంకి చెప్పకండి. పరిస్థితులు చేయి దాటనీయకు. మీ బావగారైనటువంటి అమరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి హెచ్చరించాం. ఇది మీకు ఆఖరి అవకాశం. ఆయన మా మాట లెక్క కూడా చేసినట్లు లేదు.
నీ కుటుంబ సభ్యులని నిన్ను ఇరుకున పడేసుకోకు, లాల్ సలాం కామ్రేడ్ సూర్యం పేరుతో ఈ లెటర్. ఇది యాక్చువల్గా ఫేక్ లెటర్, ఇది మావోయిస్టులకు సంబంధం లేని లెటర్ ఇది. అంటే ఈ మాఫియా ముఠా అంతా కలిసి ఈ లెటర్ని తయారు చేసి వీళ్ళకి పంపించారు. అంటే వీళ్ళు భయపడాలన్నమాట. ఆ 11 ఎకరాలకు సంబంధించిన భూమిని వీళ్ళు వదులుకోవాలి. ఈ భూమి ఎక్కడున్నది? ఈ భూమి ఎక్కడుంది అంటే సైనిక్పురిలో అమ్ముగూడ విలేజ్లో. ఇప్పుడు ఇది మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం అమ్ముగూడ విలేజ్ కాప్రా మున్సిపాలిటీ కిందకి వస్తుంది. భారతీయ విద్యాభవన్కి జస్ట్ ఆపోజిట్లో ఉన్నటువంటి భూమిది. మొత్తం 42 ఎకర్స్ ఉంటుంది. సర్వే నెంబర్ 5, 6, 7, 11/1, 12/1, 12/42 అండ్ 13/2. ఇందులో ఈ 42లో 11 ఎకర్స్ డిస్ప్యూట్ అనమాట. ఈ 11 ఎకర్స్ స్థలాన్ని ఈయన వదులుకోవాలి, అమరేందర్ రెడ్డి. ఈ అమరేందర్ రెడ్డి అంటే ఆయన మహబాద్ ఎమ్మెల్యేగా 35 ఏళ్ళు పనిచేసిన జనార్దన్ రెడ్డి గారి అల్లుడిన. సో వీళ్ళకి మావోయిస్టుల పేరుతో ఈ లెటరు, ఫేక్ లెటర్ని తయారు చేసినారు. దీని తర్వాత ఏం చేసిరంటే ఆయన ఇంటి మీద రెక్కి నిర్వహించి ఆయన మీద అటాక్ చేసినారు. ఆ రోజు వచ్చిన వార్త మీరు చూడండి. మావోయిస్టు పేరుతో కొందరు ఒక స్థల యజమానికి ఫోన్ చేసి సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరించారు. లొంగకపోవడంతో అతన్ని చంపాలనుకున్నారు. ఈ నేపథ్యంలో అతని కుమారుడి పైన హత్యాయత్నం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. 3 నాటు తుపాకులు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉన్నాడు. మరో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్తో పాటు ఆయుధాలు విక్రయించిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ప్రెస్ మీట్ పెట్టి ఆ నాటు తుపాకులు అవన్నీ మీడియా ముందు వాళ్ళని ప్రవేశపెట్టిండు. ఇక్కడ చూడండి, ఆ ల్యాండ్కి సంబంధించి బంజారా హిల్స్కు చెందిన అమరేందర్ రెడ్డి మైనింగ్ వ్యాపారి. బాలరాజు అతడి కుటుంబం నుంచి ఆయన సైనిక్పురిలో 40 ఎకరాల 16 గుంటల స్థలాన్ని 1989లో కొన్నాడు. ఇందులో 11 ఎకరాల 3 గుంటల స్థలాన్ని అమరేందర్ రెడ్డి 1990లో నరహరిరావుకు తన కుటుంబీకులకు చెందిన అశ్విని కన్స్ట్రక్షన్కు మార్పిడి చేసిండు. ఈ లోపుగా ఇదే స్థలాన్ని బాలరాజు మరికొందరికి జీపీఏ చేసిండు. ఎవరు ఈ జీపీఏ బాలరాజు ఎవరికి చేసిండంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ బాలరాజుని బెదిరించి బాలరాజుని లొంగ తీసుకొని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వాళ్ళ అనుచరులు ఒక 8 మంది చేత ఈ జీపీఏ చేయించాడు. ఈ టోటల్ కేసులో అసలు కల్ప్రిట్ ఎవరంటే ముత్తిరెడ్డి. ఈలోపు ఈ స్థలాన్ని బాలరాజు మరికొందరికి జీపీఏ చేయగా వారి ద్వారా వరంగల్కు చెందిన 120 మంది ప్లాట్లుగా కొనుగోలు చేయడంతో వివాదం మొదలైంది. ఇది సుప్రీంకోర్టుకు చేరడంతో అమరేందర్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈలోపు ఆ స్థలంలో కొన్ని నిర్మాణాలు జరిగిపోయినాయి. కేసు గెలిచిన అమరేందర్ రెడ్డి తమ ప్లాట్లను స్వాధీనం చేసుకుంటాడనే భయంతో వాటి యజమానులు 2010లో సమావేశమై సెటిల్ చేసుకోవాలని భావించారు. దాని తర్వాత ఆయన ఇనకపోవడంతో ఈ వివాదాన్ని మావోయిస్టుల వద్దకు తీసుకెళ్తే పరిష్కారం వస్తుందని భావించారు. ప్లాట్ ఓనర్స్లో ఒకరైన నరసింహారెడ్డి ఖమ్మం జిల్లా కొత్తగూడానికి చెందిన తోకల బాబు ద్వారా మాజీ మావోయిస్టు దుర్గం రాంబాబును రంగంలోకి దింపిరట. వివాదాన్ని పరిష్కరిస్తే 25 లక్షలు ఇస్తామని చెప్పి 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఇది కార్యాచరణలోకి రాకుండానే పోలీస్ ఇన్ఫార్మర్గా భావించి రాంబాబును మావోయిస్టులు హత్య చేసిరట. ఎవరైతే సుపారీ ఇచ్చిరో రాంబాబుకి, ఆ రాంబాబుని మావోయిస్టులు చంపేసిరు. అప్పటికే కొన్ని రోజులకు వృద్ధుడైన నరసింహారెడ్డి కూడా చనిపోయిందట. దీంతో ఆ సెటిల్మెంట్కు బ్రేక్ పడ్డది. లేకపోతే ఈయన అప్పుడే చచ్చిపోయి ఉండాల్సిందే. మళ్ళీ ఏం చేసిరు ఈసారి? నకిలీ మావోయిస్టులతో రంగంలోకి దిగారు. వరంగల్ జిల్లాలోని ఒక సినిమా థియేటర్ యజమాని అయిన వి లక్ష్మీ మనోహర్ రావుకు కూడా ఈ స్థలంలో 2 ప్లాట్లు ఉన్నాయి. అమరేందర్ రెడ్డిని మట్టుబెడితేనే వ్యవహారం కొలిక్కొస్తుందని భావించాడు. మళ్ళీ తోకల బాబును కలిసి తమకు సహకరిస్తే 25 లక్షలు ఇస్తా అన్నాడు. ఈ డీల్ కొప్పుకున్న బాబు తన బంధువైన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయిన విజయ్ కిరణ్ను నకిలీ మావోయిస్టుగా మార్చిండు. ఇతన్ని తీసుకెళ్లి సూర్యమన్నగా పరిచయం చేసి 2 లక్షల అడ్వాన్స్ తీసుకున్నాడు. ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టుల లెటర్ హెడ్స్ సేకరించిన బాబు, ఇదే లెటర్ హెడ్ నేను ఇంతకుముందు చూపించింది. ఈ లెటర్ హెడ్ని వాళ్ళు సేకరించారు. ఈ లెటర్ హెడ్ సేకరించి వాటిపైన పలు బెదిరింపు లేఖలు రాసి వాటిని అమరేందర్ రెడ్డి బంధువైన భరత్ చంద్రారెడ్డికి గత ఏడాది జూలైలో పంపించారు. ఆ ఎమ్మెల్యే కొడుకు విజయ్తో కూడా పలుమార్లు ఫోన్లో అమరేందర్ రెడ్డిని బెదిరించారు. వీటిని అమరేందర్ రెడ్డి ఖాతరు చేయకపోవడంతో విజయ్ గుంటూరుకు చెందిన తన సహోద్యోగి అయిన బండి రాంబాబుతో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్ళి గోవింద సింగ్ అనే వ్యక్తి నుంచి 2 నాటు తుపాకులు 20 తూటాలు కొన్నారు. రాయ్గఢ్ నుంచి మరో నాటు తుపాకీ తెచ్చిరు. ఈ ఏడాది ఫిబ్రవరి 9 అర్ధరాత్రి ఇద్దరు మారణాయుధాలతో అమరేందర్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరు అమరేందర్ రెడ్డి? నా ఎదురుగున్న ఈయన. అతను కనిపించకపోవడంతో కుమారుని మీద హత్యాయత్నం చేశారు. కుటుంబీకులు అప్రమత్తం కావడంతో పారిపోయారు. ఆ తర్వాత విజయ్ అమరేందర్కు ఫోన్లో బెదిరించిండు. మొత్తానికి వీళ్ళందరూ దొరికిర్రు. పోలీస్ స్టేషన్కి జైల్లో పడేసారు. తర్వాత కేసు దాన్ని ఏదో క్లోజ్ ఆధారాలని పోలీసులు వీళ్ళంతా కలిసి మాయం చేశారు. సో ఈ స్థాయిలో మాజీ మావోయిస్టుల పేరుతో ఒకసారి, నకిలీ మావోయిస్టుల పేరుతో ఒకసారి ఆ 11 ఎకరాల భూమిని కాజేయడానికి
ఈ టోటల్ ఎపిసోడ్ దాని వెనకాల ఉన్నది ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. ఆయనే పెట్టిండు నా మీద ఛార్జ్ షీట్లో పేరుందని. ఇప్పుడు ఆ 11 ఎకరాల ప్లేస్ ఏంది పరిస్థితి అంటే, ఆ 11 ఎకరాలు ఇప్పుడు ఆర్కే ఎన్క్లేవ్ అనే దాని పేరుతో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి తన అనుచరులతో కలిసి అమ్మకానికి మొత్తం దాన్ని కబ్జా పెట్టేసిండు. అసలు ఏంది ల్యాండ్ గొడవ? ఇప్పుడు నా ముందున్న ఈ అమరేందర్ రెడ్డి గారు 1984లో బాలరాజ్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు, రిజిస్టర్డ్ జీపీఏ చేసుకున్నాడు 1989లో. దాని తర్వాత ముత్తిరెడ్డి యాదగిరెడ్డి 1998లో ఇందులోకి ఎంటర్ అయ్యి అసలైన ఓనర్ ఎవరైతే బాలరాజు ఉన్నాడో, నువ్వు అమరేందర్ రెడ్డికి జీపీఏ చేసినావు కదా, దాన్ని క్యాన్సిల్ చేసుకో అని ఆయన్ని బెదిరిస్తే ఆ బాలరాజు భయపడో లొంగిపోయో పైసలకు ఏదో ఒకటి ఆ బాలరాజు ఈయన జీపీఏని క్యాన్సిల్ చేసిండు. జీపీఏని క్యాన్సిల్ చేయడం వల్ల ఈయన నష్టపోయాడు కదా, ఆల్రెడీ డబ్బులు కట్టి ఉన్నాడు ఆయన. సో ఈయన ఏం చేసిండు, లోయర్ కోర్టుకి వెళ్ళిండు, సివిల్ డిస్ప్యూట్ కదా. కోర్టుకి వెళ్తే కోర్టు జీపీఏ ఎట్లా క్యాన్సిల్ చేస్తారు, ఇది రిజిస్టర్డ్ జీపీఏ, ఇది తప్పు అని కోర్టు అమరేందర్ రెడ్డికి ఫేవర్గా ఒక ఆర్డర్ ఇచ్చింది. దాని తర్వాత 2005లో ఇదంతా జరిగింది, ఏది ఈ వ్యవహారం అంతా. దాని తర్వాత 2006లో హైకోర్టుకి వెళ్ళిండు. హైకోర్టు కూడా సేమ్ అమరేందర్ రెడ్డి గారికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దాకా పోయారు, సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే ఈ ఈ లేఅవుట్ చేసేసి 120 ప్లాట్స్ని అమ్మేసిండు. ఈ మధ్యలోనే ఒక 8 మందిని పెట్టి జీపీఏ చేసుకొని బాలరాజ్ ద్వారా, పాత ఓనర్ ద్వారా 120 మంది అదర్ అంటే ప్లాట్, ఇప్పుడు నాకు ప్లాట్ కావాలి అంటే ఎక్కడ కొనుక్కోవాలి, ఒక పలానా దగ్గర ఉందంటే నాలాంటి వాళ్ళు పోయి ఒక 120 మంది ఆ ప్లాట్లు కొనుగోలు చేశారు. 11 ఎకరాల స్థలంలో ఉన్న 120 ప్లాట్లు. ఈ 120 ప్లాట్ ఓనర్స్ తర్వాత తెలుసుకున్నది ఇది డిస్ప్యూట్లో ఉంది, మమ్మల్ని మోసం చేసిన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అని. మోసం చేసి దాదాపుగా 2017 ఆ కాలంలో 2 నెలలు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఇంటి మీద పెద్ద ధర్నా చేశారు. అంతకుముందే 2005లోనే ఈ 120 మంది ఎవరైతే ప్లాట్ ఓనర్స్ హైకోర్టులో కూడా ఓడిపోయారో 56 మంది ఏమో కోర్టుకు వెళ్తారు. ఓడిపోయినప్పుడు ఈయన ఎవరైతే ఇప్పుడు నా ముందు కూర్చున్న అమరేందర్ రెడ్డి గారి మామ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు కదా, సో ఆయన ఈయన అల్లుని పిలిపించి మరి ఈ 120 మంది అన్యాయం అయిపోతారు కదా, ఎట్లా ముత్తిరెడ్డి చేసిన మోసానికి అని అంటే, వాళ్ళు కట్టిన ఏదైతే డబ్బులు 5 కోట్లు ఏదో అంటున్నారు కదా, 5 కోట్లు ఇస్తా అన్నారట. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మళ్ళీ వెళ్ళి కాళ్ళు పట్టుకొని, ఎవరిది జనార్దన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని 5 కోట్లు కాదు 6,70,00,000 ఇప్పించండి, ఇక నేను వదిలేస్తానట. ఆ 6,70,00,000 ఇవ్వడానికి కూడా ఈయన సిద్ధమైండు. అసలు ఆయనకి సంబంధమే లేదు. బేసిక్గా ల్యాండ్ ఈయనది, కొనుక్కున్నాడు, అయిపోయింది. ఫేక్గా ఎంటర్ అయ్యిండు ముత్తిరెడ్డి. ఇంకో 120 మందికి అమ్మిండు. ముత్తిరెడ్డి సెటిల్ చేయాలి వాళ్ళు, కానీ ఈయన నేను సెటిల్ చేయడానికి సిద్ధమని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఒక డిక్లరేషన్ కూడా రాసిచ్చిండు ఇక్కడ. ఏమని, నేను సుప్రీంకోర్టులో కేసు ఒకవేళ ఓడిపోతే నేను చెంగిచెర్లలో నాకు భూమి ఉన్నది 33/11 అనే సర్వే నెంబర్లో, ఆ భూమిని నేను వాళ్ళకి ఇవ్వడానికి నేను రెడీ అని ఒప్పుకున్నాడు. సుప్రీంకోర్టులో కూడా కేసు ఓడిపోయిండు. అంటే ఎక్కడా కూడా ఆయన ఇదైంది లేదు. ఈ 33/11 సర్వే నెంబర్ ఏంటంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ముత్తిరెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చిండు. ఇది ఎండోమెంట్ ల్యాండ్, ఈ దొంగ కబ్జా పెట్టిండని ఆయన పీసీసీగా ఉన్నప్పుడు. అంటే అక్కడ కూడా మోసం చేసిండు ఆ బాధితులని. ఈ 33/11 సర్వే నెంబర్లో ఉన్న భూమి ఇస్తా అని అక్కడ కూడా మోసం చేసిండు. సో ఇక్కడ కూడా ఏదో నోవా ఫంక్షన్ హాల్లో ఇంకోటి పేరుతో ఈడ కూడా పెద్ద దందా చేస్తున్నాడు. సో అంటే భూమి కోసం, తనది కాని భూమి కోసం కబ్జా చేయడానికి ఒక వ్యక్తిని, ఆ కుటుంబాన్ని లేపడానికి కూడా ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే, అక్కడ ఒక బోర్డు పెట్టిరు, ఈ ఆర్కే ఎన్క్లేవ్ అనే దాని పేరుతో. ఇగో ఏమని ఉందంటే ఆ బోర్డు చూడండి, కాలనీ డెవలప్మెంట్కు కృషి చేస్తున్న వారికి ధన్యవాదాలు. కాలనీ కోసం, న్యాయ పోరాటం కోసం, అభివృద్ధి కోసం సహకరించని వారు తగిన మూల్యం చెల్లించబడును. అంటే ఎవరైతే ఇందులో ఎంటర్ అయ్యి ఈ డిస్ప్యూట్ అంటే ఈ అన్యాయాల గురించి అడుగుతారో వాళ్ళని ఒక రకంగా లేపేస్తామన్నట్టుగా ఇగో ఇక్కడ రాసిరు, ఆర్కే ఎన్క్లేవ్ అసోసియేషన్ పేరుతో. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి, ఆ గ్రౌండ్కి వెళ్తే, ఆ లోకల్ దానికి వెళ్తే మొత్తం గంజా బ్యాచ్ని పెట్టిండు, ఎవరిని లోపలికి రానియట్లేదు. దాదాపు 34,000 స్క్వేర్ యార్డ్స్కి సంబంధించిన భూమి. ఇప్పుడు ఆ రోడ్లు ఇవన్నీ పోనా, లేఅవుట్ అంతా కలిసి దాంట్లో 7-8 బిల్డింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు దాదాపు ఒక సగం భూమి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈయన న్యాయ పోరాటం చేస్తున్నాడు, నా భూమి నాకు కావాలని. నమస్తే అమరేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఇదంతా నేను చెప్పిందంతా క్లారిటీ కరెక్టేనా? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి.